వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సొరకాయ స్టఫ్డ్ బజ్జీ చేసుకోబోతున్నాం. ఈరోజు మనం దీన్ని తయారు చేసే విధానం చూద్దామండి. దీనికి ఇలాగా తొక్క తీసుకోవాలండి. ముందు ఈ విధంగా పీల్ చేసుకోవాలండి. పై తొక్క అంతా 2 తీసుకున్నానండి నేను బాటిల్ గార్డ్ని ఇంతవరకు కట్ చేసి తీసేసుకోవాలండి. దీన్ని ఈ మొదల చివర తీసేసుకోవాలండి. పక్కకి అవి వేయకూడదు. ఈ బాటిల్ గార్డ్ లోన్ ఉన్న ఈ గుజ్జరంతా ఇలా తీసేసుకోవాలి. మనం ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో స్టఫింగ్ చేస్తాం కాబట్టి తీసుకోవాలండి. కానీ ఈ సొరకాయలు ఏంటంటే లేతవి తీసుకోవాలండి. మరి ముదరవి అయితే తీసుకోకూడదు. మరి ముదరవి కాదు, లేతవి కాదు, మధ్యలో ఉన్నవి తీసుకోవాలి. ముదరగా లేతగా తెలియడానికి. గోరు దిగబడితే లేదనమాట. గోరు అస్సలు లోనికి వెళ్ళకపోతే అది ముదర సొరకాయలు అనమాట. వాటర్ వేయాలండి ముందుకుంటా. కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాండీలో ఇప్పుడు ఈ బాటిల్ గార్డ్స్ని ఇందులో దించుకోవాలండి. ఇప్పుడు దీని నిండా వాటర్ పోసుకోవాలండి ములిగేంత వరకు. ఇప్పుడు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ములగకపోయినా పర్లేదు, ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అవి కూడా కుక్ అవుతాయి. ఇప్పుడు లిడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆ ఉప్పు పసుపు పట్టినంత వరకు వాటిని మనం బాయిల్ చేసుకుందాం. ఇలాగా ఇంత బాయిల్ అయితే సరిపోద్దండి మనకి. ఇంకా ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు. ఒక్క ఉడికితే సరిపోతుంది. పక్క తీసుకుందామండి. బాటిల్ గార్డ్స్కి ఉప్పు పడుతుందని ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికించామనుకోండి మెత్తబడిపోతాయి, మనకి బజ్జీలు రావండి. వీటిని చల్లారబెట్టుకుందామండి. బంగాళాదుంపలు బాయిల్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇవి 4 బంగాళాదుంపలు అండి. ఇవి మెత్తగా ఉడికించుకోవాలి. బాటిల్ గార్డ్లోకి స్టఫింగ్ పెట్టుకుందాం. మనం స్మాష్ చేసుకోవాలండి ఇవి మెత్తగాన. ఆనియన్ తీసుకున్నానండి. ఆమ్చూర్ పౌడరు, సాల్ట్, ధనియాల పౌడరు, పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. గరం మసాలా అండి, ఇది కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకేసారి వేసుకుందాం మనం కలిపేసి. మనం బాగా కలుపుకొని స్టఫింగ్లో మనం వేసుకోవాలండి. ఇది ఇప్పుడు దీన్ని మనం చేతితో కలుపుకోవాలండి. ఇలాగా ఇప్పుడు దీంట్లో కొంచెం గోధుమ నూక ఎజ్జులకి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం అనుకోండి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు బాటిల్ గార్డ్స్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇవి స్టఫింగ్ లోన వరకు వెళ్ళిన వరకు మనం చూసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ లేకుండా చూసుకున్నామండి మనకి బాగా బజ్జీలు వస్తాయండి.
ఒకసారి ఇటువైపు అటువైపు కూడా పట్టుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుందండి మనకి. ఇలాగా కట్ చేసుకోవాలండి ఇవి. చూసారా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకుందామండి. శనగపిండి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అంత కారం వేస్తున్నానండి. అందులో బ్యాటర్లో సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకుందాం కదా. మరి చిక్కగా కాదు, మరి పలచగా కాదండి. మీడియంలో కలుపుకోవాలండి మనం బ్యాటర్ని. మరి చిక్కగా అయినా బోండాల్లాగా అయిపోతాయండి. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఇలాగ ఆయిల్ వేసుకోవాలండి. స్టఫింగ్స్ వరకు అయ్యి దీన్ని ఇలాగా జస్ట్ ఇలా ముంచుకోవాలండి మనం. శనగపిండిలో ఎందుకు ముంచుకుంటున్నామంటే లోన్ స్టఫింగ్ ఊడిపోకుండా ఉండటానికండి. సొరకాయ డైరెక్ట్గా తినలేని పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చలవ కూడా అండి ఇది. ఆయిల్ కాగింది, మనం వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. వీటిని రివర్స్ చేసుకోవాలండి. ఇలాగ వీటిని ఒకే పక్క వదిలేయకూడదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి, అంతే తొందరగా ఇవి ఫ్రై అయ్యాయి. చూడండి, చక్కగా వేగాయి. మన టేస్టీ సొరకాయ బజ్జీ రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఇలా చేసుకొని స్నాక్స్ కింద తినండి. ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి, మన నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి. ప్లీజ్ లైక్లు మాత్రం మర్చిపోవద్దండి.